హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ఓ ప్రియసఖి 21వ భాగాన్ని వినేద్దాం. ఇంత కష్టంలో కూడా జోక్స్ వేస్తూ ఎలా నవ్వగలుగుతున్నావే అంది దీప. దీప ఒక్కటి చెప్తాను విను అంది భూమి. కష్టాలు అందరికీ వస్తాయి, కానీ మనం ఏమనుకుంటాం, ఎప్పుడు కష్టాలు నాకే వస్తాయి అనుకుంటాం, కానీ కష్టాలు లేని మనిషి ఉండరు. అలానే కష్టాన్ని చూసి పారిపోకుండా ధైర్యంగా ఫేస్ చేయాలి. ఇన్ని రోజులు నేను కూడా అలా అనుకుని ఏడుస్తున్నాను, కానీ ఇప్పుడు కూడా ఏడుస్తూ ఆ కష్టాన్ని ఫేస్ చేయకుండా ఉంటే నా అంత ఫూల్ ఎవరు ఉండరు. ఎప్పుడు కష్టాన్ని పెద్దది అనుకోకూడదు. అలా అనుకుంటే అది కొండంతై కనిపిస్తుంది. దాని ముందు మనం చాలా చిన్నగా కనిపిస్తాం. సో నేను ప్రాబ్లమ్ని ఫేస్ చేయడానికి రెడీ అయ్యాను. దాన్ని నేను సాల్వ్ చేస్తాను చేయను పక్కన పెడితే, ముందు దాన్ని ఎదుర్కొనే ధైర్యం అయితే తెచ్చుకున్నాను కదా. ఇన్ని రోజులు ఏడుస్తూ కూర్చున్నాను, కానీ ఏమైంది? కష్టం పారిపోయిందా? లేదు కదా. ఈసారి నవ్వుతూ ట్రై చేస్తా, చూద్దాం ఏం జరుగుతుందో. నాకు ఇప్పుడు ఒక ఛాన్స్ వచ్చింది, నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి. దాన్ని ఉపయోగించుకోవాలిగా. సో ఐ వాంట్ టు ఫేస్ ద ప్రాబ్లం. నన్ను నేను చిన్నబిచ్చుకోవాలి అనుకోవట్లేదు, ఓకేనా? అమ్మయ్య, నీ ధైర్యానికి హ్యాట్స్ ఆఫే. నువ్వు తప్పకుండా ప్రూవ్ చేసుకుంటావు అంది దీప. అవును, యూ కెన్ డూ ఇట్ అన్నారు నిషా, సామ్రాట్లు కూడా. థ్యాంక్స్. ఇంక తిందామా? ఆకలేస్తుంది అంది భూమి. అయ్యో, కానీ వండలేదుగా అంది దీప. పర్లేదులే, మనం వండుకుందాం. తలా ఒక చెయ్యేస్తే ఎంతసేపు అయిపోతుందిలే. నువ్వు పాపను చూసుకో, మేము వండుతాం. పదండి కామ్రేడ్స్. అలా ముగ్గురు వంటగదిలోకి వెళ్తారు. నిషా, నువ్వు రైస్ కడుగు. ఓకే అంది నిషా. రేయ్, నువ్వు నాకు కూరగాయలు కట్ చేసి ఇవ్వు అంది. ఓకే. ఇంతకీ ఏం చేయబోతున్నావు? వెజ్ బిర్యానీ. సామ్రాట్ వావ్ అంటారు నిషా ఇద్దరు. సరే మొదలు పెట్టండి. నిషా బియ్యం కడుగుతుంది, సామ్ కూరగాయలు కట్ చేస్తూ ఉంటాడు. భూమి మిగతావి చేస్తూ ఉంటుంది. త్వరగా ఫినిష్ చేస్తుంది భూమి. వాళ్ళ పనులు చేసి పక్కన కూర్చుంటారు. వండడం అయ్యాక వెజ్ బిర్యానీ ఈజ్ రెడీ అంటుంది. అందరూ కలిసి కూర్చొని తినేస్తారు. ఇంకా మళ్ళీ మాటలు మొదలు పెడతారు. అవునరా, మీ బావ పెళ్ళికి నువ్వెందుకు రాలేదురా అన్నాడు దీప. వద్దామని అనుకున్నాను, కానీ అర్జెంట్ మీటింగ్ ఒకటి పడింది. అందులో వాడి చెల్లిని వదిలి రాలేకపోయాను. మరి ఇప్పుడు ఎలా వచ్చావురా? భూమి పిలిచిందిగా, అందుకే వచ్చేసా. భూమి పిలిస్తే తను వదిలి వచ్చేస్తావా? కానీ తను కూడా ఇంకొన్ని రోజుల్లో వచ్చేస్తుందిలే అన్నాడు. అబ్బో, నువ్వు తనకి బాడీ గార్డువా? అలా కాదు, తను చూడకుండా ఉండలేను అన్నాడు సామ్రాట్. అబ్బో, అది సరే, కానీ సొంత బావ కదా, వాడికి నీకు అంత రిలేషన్ లేనట్టుంది. వాడంతే, ఎవరితో సరిగ్గా ఉండేవాడే కాదు. నాకు కూడా వాడితో ఉండాలనిపించేదే కాదు అంది సామ్రాట్. అవునా, ఎందుకలా? ఏమో మరి, వాడికి నాకు చిన్నప్పటి నుంచి పడేదే కాదు. వాడు నాకంటే 1 year పెద్ద, నన్ను పెద్దగా పట్టించుకునేవాడే కాదు. అవునా, మరి దీనితో ఎలా కలిసిపోయావు అంటారు. అదే కదా, వాడికి ఎవరూ నచ్చరు. అలాంటిది లవ్వు. ఎంతైనా లవ్లో ఉండే మ్యాజిక్ అదే కదా అంటాడు సామ్రాట్. అలా కాసేపు వాళ్ళు మాట్లాడుకున్నాక ఇంకా బయలుదేరతామా? నేను అసలే చెప్పి రాలేదు అంది భూమి. సరే, అప్పుడప్పుడు వస్తూ ఉండడవే అంది దీప కూడా. నీకోసం కాకపోయినా రాకుమారి కోసమైనా వస్తాంలే అంది భూమి. సరే, ఒకసారి ఎత్తుకోవే అంది. నాకు భయంగా ఉంది అంది భూమి. ఏం పర్లేదు, ఇదిగో ఎత్తుకో అని పాపని తీసుకుని భూమి చేతుల్లో పెడుతుంది. వావ్, ఫీలింగ్ అవసరం, చాలా బాగుంది. నాకు కూడా ఎత్తుకోవడం వచ్చేసిందో అంది భూమి. బాగుంది కదా. నేను కూడా తన చేతుల్లోకి తీసుకోగానే ఎంత ఆనందపడిపోయాను తెలుసా. నాకు ఇచ్చేవే, నేను తీసుకెళ్ళిపోతాను ఈ పాపని అంది భూమి. నీకు కూడా పుడతారులేవే అంది దీప. భూమి ఒక నిట్టూర్చి దీప చేతికి పాపనిచ్చేసి తిరుగు ప్రయాణం మొదలు పెడతారు. శామ్ కార్ డ్రైవ్ చేస్తుంటాడు. నిషా వెనక కూర్చుని భూమి ఫ్రంట్ సీట్లో శామ్ పక్కన కూర్చుని భూమి దారి మొత్తం ఆలోచిస్తూనే ఉంటుంది. అసలు ఆర్యన్ నన్ను కొంచెం కూడా నమ్మట్లేదు. అలాంటి వాడిని నేను మొగుడుగా ఎలా అంగీకరించాలి? నాపై నీకు కొంచెం కూడా నమ్మకం లేదా ఆర్యన్? లవ్లో ఉండాల్సింది నమ్మకమే కదా, మరి నీకు నాపై నీ ఎందుకు లేదు అని అనుకుంటూ ఉంటే తన కళ్ళు చెమ్మగిల్లాయి. లేదు, నేను ఇలా డల్ అయిపోకూడదు. నన్ను నేను నిరూపించుకొని నేనంటే ఏంటో ఆర్యన్కి తెలియజేయాలి అని అనుకుంటూ ఉంటుంది. అలా సిటీలోకి ఎంటర్ అవుతారు. సామ్రాట్ భూమిని కదిలించి, భూమి ఎటు పోదాం అని అడుగుతాడు. నిన్ను నిషాని వదిలిపెట్టి నేను వెళ్తానులే అంది. అలా భూమి సామ్రాట్ దిగాక నిషాని తన హాస్టల్ దగ్గర వదిలేసి భూమి ఇంటికి చేరుకుంటుంది. అప్పటికే సాయంత్రం అవుతుంది. భూమి వెళ్ళి సుజాతతో మాట్లాడి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి వంట మొదలు పెడుతుంది. సుజాత కూడా కిచెన్లోకి వస్తుంది. భూమి, రెస్ట్ తీసుకోవచ్చు కదా, వేరే ఊరికి వెళ్ళి వచ్చానన్నావు, ఈ వంట పని ఎందుకు అని వాళ్ళు చేస్తారు కదా పని వాళ్ళు అంటుంది. లేదత్తమ్మా, నేను బాగానే ఉన్నాను అంది. ఇంకా వంట అంటారా, మన వాళ్ళకి మనం వండి పెట్టడంలో తప్పేమీ లేదు, ఇంకా అందులో చాలా తృప్తి ఉంటుంది.
మాటలు బలు చెప్తున్నావే అంది. భూమి కూడా నవ్వుతుంది. ఒకప్పుడు మా అమ్మ కూడా ఇదే చెప్పింది. అప్పుడు నాకు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు నాకు కూడా తను చెప్పిన మాటలు నిజమే అనిపిస్తుంటాయి అంది భూమి. హా, ఇంతకీ ఏం వండుతున్నావు అంది సుజాత. మీరు చెప్పండి అత్తమ్మ, ఏం వండమంటారు? నీ ఇష్టం రా, ఏం వండినా పర్వాలేదు. అలా అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయనా? ఓకేరా అంది. భూమి అలానే డిన్నర్ ప్రిపేర్ చేసి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవుతుంది. నైట్ 8 అవుతుండగా ఆర్యన్ వస్తాడు. ఆర్యన్ రాగానే భూమి ఎదురు వెళ్ళి ల్యాప్టాప్, బ్యాగు, కోటు అన్నీ తీసుకుంటుంది. ఆర్యన్ భూమిని యగాదిగా చూసి కామ్గా రూమ్కి వెళ్తాడు. భూమి కూడా తన వెనకే వెళ్తుంది. సుజాత, నాగ్ అది చూసి మురిసిపోతారు. ఆర్యన్ రూమ్లోకి వెళ్ళగానే భూమి తనకి టవల్ ఇస్తుంది. ఆర్యన్ ఆ టవల్తో పాటు భూమిని కూడా లాగి డోర్ కానించి అలానే డోర్ గడియ పెట్టి, ఏంటే ఓ తెగ చేసేస్తున్నావు నా పనులు, అంతా దూలగా ఉందా నీకు అన్నాడు. నా పనులన్నీ నువ్వే చేస్తావా? మీ పనులు అన్నీ నేనే కాక పక్కింటి అమ్మాయి వచ్చి చేస్తుందా అంది. ఏంటే నోరు లేస్తుంది? నోరు ఎలా లేస్తుందబ్బా, మాట్లాడుతుంది కానీ అంది భూమి. ఏంటి జోకులు వేస్తున్నావు? అరే అబ్బా, నిజాలు కూడా జోకులుగా ఎప్పుడు మారిపోయాయో అంది. నీకు బాగా ఎక్కువైందే, తగ్గించాలి. అయ్యో, తర్వాత తగ్గిద్దురులే గాని ముందు వదలండి మీరు మీ మోటార్ సరసం అంది. ముందు స్నానం చేసి రండి. చెయ్యను, ఇలానే ఉంటాను అన్నాడు. అయ్యో రామా, ఇలానే ఉంటే నేనెలా పడుకోవాలి? ఏం కాదులే, అలానే పడుకో అన్నాడు. నోనో, ముందు మీరు స్నానం చేయండి అంది. హలో శ్రీవారు, ఏం చేస్తున్నారు? ఏం లేదు, నేను నీకు ఇచ్చిన టైం క్యాన్సిల్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే అంటే నేను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి ఇచ్చిన టైం క్యాన్సిల్ చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. కంగారుగా భూమి ఎందుకు అంది. ఈ మాత్రం కంగారు ఉండాలి. నాతో ఇలా అవకతవకగా మాట్లాడావంటే నీకు ప్రూవ్ చేసుకునే టైం కూడా ఇవ్వను. ఏంటి, బెదిరిస్తున్నావా అంది. లేదు, హెచ్చరిస్తున్నా. నువ్వు నీ తప్పు లేదని నిరూపించుకునే వరకు నా ముందు భయపడుతూనే ఉండాలి. లేదనుకో, ఏ టైంలో నా మూడు ఎలా ఉంటుందో నాకు తెలియదు అన్నాడు. అలాగేనండి, మీరు చెప్పినట్టే ఉంటాను. ఛీ, వీడు మరీ ఇలా తయారయ్యాడేంటి, నా కర్మ అనుకుంటుంది. ఒక్కసారి నా తప్పు లేదని ప్రూవ్ చేసుకునివ్వరా, అప్పుడు నీకు చుక్కలు చూపిస్తా అనుకుంటోంది మనసులో. హా, చూపిద్దులే అన్నాడు. ఏంటండి అంది. హా, చుక్కలు, స్టార్సు అన్నాడు. ఛీ, నేను మనసులో కూడా మాట్లాడుకోకూడదా? కూడదు అన్నాడు. ఏంటండి అంది. ఏం లేదులే కానీ, ఏంటి ఈరోజు చాలా హాట్గా తయారయ్యావు? నిన్ను కాలుద్దామని అనుకుంటుంది మనసులో. సరేలే, నాకు ఇప్పుడు మూడ్ లేదు, స్నానం చేసొచ్చి అప్పుడు చూస్తాను ఈ సంగతి అన్నాడు. వరకు ఇదిగో నా ఫేవరెట్ ప్లేస్కి ఈ బోనస్ అని నడుము పైన గట్టిగా గిల్లి టవల్ తీసుకుని వాష్రూంలోకి వెళ్ళిపోతాడు. చొచ్చానురా దేవుడా, ఇంత గట్టిగా గిల్లోడేంటి ఎదవా? అవును, స్నానం చేసొచ్చి చూస్తాంటున్నాడేంటి? ఏం చేస్తాడేంటి? దేవుడా, నన్ను టెన్షన్ పెట్టడమే వీడికి ఇష్టం లాగుంది. నన్ను నువ్వే కాపాడాలయ్యా అని ఆర్యన్ బయటికి రాకముందే క్రిందికి తుర్రుమంటుంది. డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ భోజనాలకు కూర్చుంటారు. భూమి అందరికీ వడ్డించి వచ్చి ఆర్యన్ పక్కన కూర్చొని తను వడ్డించుకుంటుంది. ఆర్యన్ చుట్టూ చూసి ఎవరూ చూడట్లేదని నిర్ధారించుకుని పక్కనే ఉన్న భూమి కాల్ని గట్టిగా తొక్కి దాని నొప్పికి భూమి అరచేలోపే తన నడుము గట్టిగా గిల్లి మళ్ళీ ఎక్కడ అరుస్తుందని భూమి చేతిలో ఉన్న ముద్ద భూమి నోట్లోనే పెట్టేస్తాడు. భూమి ఆ ముద్దను మింగేసి నొప్పితో అరవలేక, ఆ నొప్పి భరించలేక గబగబా 2 ముద్దలు తినేసి లేచేస్తుంది. అదేంట్రా అప్పుడే లేచేశావు అంది సుజాత. చాలా అత్తమ్మ, ఇందాకే పకోడా తిన్నాను అంది. అది మనం చేయలేదుగా అంది సుజాత. అంటే సాయంత్రం వచ్చేటప్పుడు తిని వచ్చాను, ఆకలి వేస్తుంటే అని కవర్ చేస్తుంది. అది విని ఆర్యన్ భూమి వంక చూస్తాడు, కానీ భూమి చూసుకోదు. ఓకేమా అంది సుజాత. భూమి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని గబగబా రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఆర్యన్ ఆలోచిస్తూ తింటూ ఉంటాడు. భూమి రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసి గట్టిగా అరుస్తూ ఉంది. పాపం, నొప్పికి తన కళ్ళల్లో నీళ్లే వచ్చేస్తాయి. ఇంకా ఆ బాధ అణుచుకోలేక ఏడ్చేస్తుంది. ఆయింట్మెంట్ తీసుకుని భూమి కాలికి నడుముపై ఎర్రగా అయిపోయిన దగ్గర రాసుకుంటోంది. ఎందుకు ఆర్యన్ ఇలా టార్చర్ చేస్తున్నావు? నేను కాన్ఫిడెంట్గా ఉండడం నీకు నచ్చట్లేదా? ఎందుకు ఆర్యన్ ఇలా మారిపోయావు? మరీ శాడిస్ట్లా బిహేవ్ చేస్తున్నావు. నేను చేయని తప్పుకి నన్ను దోషం చేశావు. తీరా ప్రూవ్ చేసుకుందా అనుకునేసరికి ఇలా బాధ పెడుతున్నావు అని ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో తలుపు చప్పుడు అయ్యేసరికి ఆర్యన్ వచ్చాడనుకుని కళ్ళు తెరుచుకుని వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. ఆర్యన్ భూమిని తోసుకుంటూ వెళ్ళి సోఫాలో కూర్చుంటాడు. భూమి బ్యాలెన్స్ చేసుకోలేక కింద పడుతుంది. ఏడుపు వస్తున్నా కంట్రోల్ చేసుకుని లేచి నిల్చునుంటుంది. ఏయ్, డోర్ వేయి అన్నాడు కోపంగా. భూమి మారు మాట్లాడకుండా డోర్ వేస్తుంది. గుడ్, ఇలా రా అన్నాడు. ఎందుకండి? రా ఇలా అన్నాడు. ఆర్యన్ దగ్గరికి వెళ్తుంది భూమి. ఎక్కడికి వెళ్ళావు ఈరోజు?
అది అది మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళానండి. ఓ, ఎవరా ఫ్రెండు? దీపా అండి. ఓహో, నాకు చెప్పి వెళ్ళావా? అత్తమ్మకి చెప్పానండి. నీ మెడలో తాళి కట్టింది నేనా లేక మీ అత్తమ్మనా అన్నాడు. ఏమండి? ఏంటి, నేనేగా అడిగేది. అవునండి. మరి నాకు చెప్పాలిగా. అవునండి. మరి ఎందుకు చెప్పలేదు? మీరు లేరు కదండి. లేకపోతే కాల్ చేయాలి, అంతేకాని ఇలా ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళి ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి ఇది నీ ఇల్లు కాదు, నాది. ఇంకా కామ్గా ఉండడం నా వల్ల కాదు. అవునా, మరి ఇది అత్తమ్మ వాళ్ళ ఇల్లు కాదా అంది. దీనికి డోస్ సరిపోలేదే. హా, అవునులే. అయితే నాకు చెప్పవా? చెప్తాలే ఇప్పటి నుంచి అంది. సరే, పడుకుందాం పదా అన్నాడు. ఏంటి, అయినా మీకు నిద్ర వస్తే మీరు నిద్రపోండి, మధ్యలో నేనెందుకు అంది. అయ్యో పిచ్చి నా పెళ్ళామా, నాకు నిద్ర వస్తుందని చెప్పట్లే, నేను అని అనేసి పడుకుందాం పదా అంటున్నాను అని పైకి లేచి భూమి చెవిలో హస్కీగా అంటాడు. భూమి కొంచెం షేక్ అయి మళ్ళీ తమాయించుకొని, హా, నేనెందుకు వస్తా, మీరు పోయి పడుకోండి అని అనేసి వెళ్ళిపోదామని వెనక్కి తిరుగుతుంది. ఆర్యన్ భూమిని పట్టుకుని దగ్గరికి లాక్కుంటాడు. వదలండి అంది. ఏ? నేను వెళ్ళాలి. ఎక్కడికి? నిద్రపోవడానికి. అందుకేగా నేను కూడా రమ్మంటుంది అన్నాడు. అబ్బా, నేను కింద పడుకుంటాను. ఎందుకలా? ఇద్దరం బెడ్ పైన పడుకుందాం. అసలే మనకి చాలా పని ఉంది అన్నాడు. ఏంటా పని? చెప్పను, చూపిస్తాను పదా అన్నాడు. నో అంది. ఎస్ అంటాడు. నో 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 అని అరుస్తుంది. ముయ్, నోరు ముయ్ అన్నాడు. ఇంత అరిచేదానివి ఎందుకే? ఇందాక స్నానం చేయండి, నేను ఎలా పడుకోవాలి అన్నా? అది అది హా, మీరు స్నానం చేయరేమో అని అలా అన్నాను అంతే. అబ్బాచా, నేను స్నానం చేయకపోతే నీకొచ్చే నష్టమేంటి? అంటే అది ఇద్దరం స్నానం చేయకపోతే ఎలా అని అంటే అన్నాడు. ఎస్, నేను చెయ్యలా అని నవ్వుతుంది భూమి. వాట్ అని భూమిని వదిలేస్తాడు ఆర్యన్. భూమి గట్టిగా నవ్వి దిండు దుప్పటి తీసుకుని సోఫాలో పడుకుంటుంది. ఆర్యన్ భూమి చూసి, ఇది నిజంగా స్నానం చేయలేదా ఏమోలే అని తను కూడా పడుకుంటాడు. భూమి ఆలోచిస్తూ ఉంటుంది. ఆర్యన్ నిద్రపోయాడని కన్ఫర్మ్ చేసుకుని ఎవరికో మెసేజ్ పెట్టి తను లేచి డ్రెస్ మార్చుకుని జీన్స్ టీషర్ట్ వేసి మొహానికి స్కార్ఫ్ కట్టుకుని మెల్లగా ఆర్యన్కి మెలకువ రాకుండా బాల్కనీ డోర్ ఓపెన్ చేసి కిందికి చూస్తుంది. వామ్మో, ఇదేంటి ఎంత ఎత్తుంది, నేను ఎలా కిందికి దిగాలి దేవుడా అని అనుకుని మెల్లగా కిందికి దిగడానికి ట్రై చేస్తూ ఉంటే నిచ్చెన కనిపిస్తుంది. వావ్, నిచ్చెన అని ఈజీగా కిందికి దిగేస్తుంది. అలానే గోడ దగ్గర కూడా నిచ్చెన ఉంటుంది. వావ్, నా కోసమే ఎవరో వేసినట్టుంది అని అనుకుని ఆ గోడకి కిందికి చూస్తుంది. కొంచెం దూరంలో ఇంకొక నిచ్చెన ఉంటుంది. ఎలానో అనుకున్న, నా అదృష్టం బాగుంది, ఇంతకీ ఈ నిచ్చెలు వేసింది ఎవరు అని అనుకుంటూ దూరంగా ఉన్న వ్యక్తిని చూసి, ఓ, ఇదంతా నీ పనా, థ్యాంక్స్ అబ్బా అని అనుకుని తన దగ్గరికి వెళ్తుంది. బా, ఎంతసేపు అయింది వచ్చి అని అడిగింది భూమి. వచ్చాలే, ఏం చేద్దాం అంది నిషా. అదే అర్థం కావట్లే. వాట్ అని గుడ్లు బయటకు వచ్చేలా చూస్తుంది నిషా. ఏంటి, ఐస్ డొనేట్ చేద్దాం అనుకుంటున్నావా? లేదే. మరి ఎందుకు గుడ్లు మొత్తం కనిపించేలా అంతలా తీసావు? అబ్బా సరేలే, ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. చెప్పాగా తెలియట్లేదని. మరి తెలియకుండా ఎంత నైట్ ఎందుకే రమ్మన్నావు నన్ను? నేను గోడ దిగొచ్చా ఎవరు చూడకుండా. ఎంత కష్టపడ్డానో తెలుసా? మేము కూడా ఎవరు చూడకుండా గోడ దిగే వచ్చాం. మా కోసం ఎవరు సపరేట్గా వేయలేదు. అవును, నువ్వు కష్టపడి గోడ దిగొచ్చావా అంది భూమి నిషాని. అదేగా నేను చెప్పింది. మరి మా ఇంట్లో నిచ్చెనలన్నీ ఎవరు వేశారు? ఏంటి అంది నిషా. అవును, నేను రావడానికి దారిలో భలే వేశారే. ఓహో అని ఎవరు వేసుంటారబ్బా అని ఆలోచిస్తుంది భూమి. అమరీష్ పురి వేసుంటారులే అంది నిషా. ఓహో, ఎందుకంటావు? నువ్వు కూడా శ్రీదేవిలో అందం ఉంటావు కదా, సో రా బాలిక అని నీకు దారి కోసం వేసుంటాడులే. ఓహో అంటుంది భూమి. ఓహోనా, ఒసై ముందు మేటకి రా అంది నిషా. వచ్చేసా, చెప్పు. జోస్ కాదు భూమి, సీరియస్గా చెప్పు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? సీరియస్గా మా ఆఫీస్కి అంది. అబ్బా తల్లి, సరే పదాం పదా అంది నిషా. ఎలా అంది భూమి. ఇలా అని స్కూటీ చూపిస్తుంది. వావ్, స్కూటీనా? నీదే, చెప్పావుగా నైట్కి తీసుకొని రావాలని. సరే పద అంది భూమి. ఇద్దరు స్కూటీ పైన బయలుదేరతారు. భూమి డ్రైవింగ్ చేస్తూ ఉంటుంది, నిషా వెనక కూర్చుని ఉంటుంది స్కూటీలో. అవును, ఆఫీస్కే ఎందుకు అంది నిషా. సీసీ ఫుటేజ్ కోసం. వాట్, అదెలా ఇస్తారే? వాళ్ళెవరు, మనమే కొట్టేయాలి. ఇప్పుడు మనం రాబరీ చేయడానికి వెళ్తున్నామా అంది నిషా. ఎందుకే అలా అరుస్తావు?
మనమేమి బ్యాంక్ రాబరీ చేయడానికి పోవట్లే, ఇది జస్ట్ చిన్న దొంగతనం అంతే. లైక్ చిన్న పిల్లలు చాక్లెట్ దొంగతనం చేస్తారు కదా అలా అంది. అబ్బో, మరి సెక్యూరిటీ ఉంటుందిగా? ఉంటుంది. మరి ఎలాని? వాళ్ళు నిద్రపోతుంటారులే. అవునా? అలా ఎందుకని? ఎందుకంటే ఇది నైట్ కదా, అందుకే. వాళ్ళు సెక్యూరిటీ కదా, నిద్రపోకూడదు కదా. అబ్బా, ఏంటే నీ క్వశ్చన్స్, చంపేస్తున్నావు అంది భూమి. ఏం లేదులే, పద. భూమి డ్రైవ్ చేస్తూ ఉంటుంది. కొద్దిసేపటికి ఆఫీస్ దగ్గరికి వచ్చేస్తారు. భూమి చెప్పినట్టే సెక్యూరిటీ నిద్రపోతుంటారు. లోపల ఒక అతను వీళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. నిషా అతన్ని చూసి, ఏమే పోలీసు వారిని దొంగని చేసేసావుగా అంది. పద అని ఆఫీస్ గేట్ దాటి లోపలికి ఒక పక్కకు వెళ్తారు భూమి. అర్జున్ ఎంతవరకు వచ్చింది అని అడిగింది భూమి. చూస్తున్నాను భూమి, చూడ్డం తప్ప వీడేం చూస్తాడులే అంది నిషా. ఏమన్నావే? అయినా దీన్నెందుకు తీసుకొచ్చావు భూమి అన్నాడు అర్జున్. నీకెందుకు అంది నిషా. పెళ్ళికి వెళ్ళేటప్పుడు పిల్లిని సంకలో పెట్టుకుని పోయినట్టు ఇదెందుకు ఇక్కడ డిస్టర్బెన్సు అన్నాడు అర్జున్. ఆహా, కుక్క వచ్చినప్పుడు పిల్లి వస్తే ఏమవుద్దులే. అవునా? అంటే నువ్వు పిల్లివని ఒప్పుకుంటున్నావా? చెవులు పిల్లి అన్నాడు. నువ్వు కూడా ఒప్పుకున్నావుగా కుక్కవని, ఊరు కుక్క అంతే. వసేయ్, కుక్క అంటే బాగోదు. నువ్వు మాత్రం నన్ను పిల్లి అనొచ్చా? మూసుకోండిద్దరు అంది భూమి. తిట్టుకునే వాళ్ళు మామూలుగా తిట్టుకోవచ్చుగా, మధ్యలో నా బుజ్జి పిల్లిని ఎందుకు తీసుకొచ్చారు అంది. అర్జున్. నిషా అంటే ఇప్పుడు నీ బాధ? ఎస్, నా పిల్లిని అంటున్నారని అంది భూమి. చూడవే, నిన్నన్నా పర్లేదట అన్నాడు అర్జున్ నిషాని. నీకేమన్నా సపరేటా? నిన్ను అన్నా ఏమనట్లే అంది. ఇంకొకసారి గొడవ పడ్డారంటే పిచ్చి కుక్కని తీసుకొచ్చి కరిపిస్తా ఇద్దరిని అంది. ముందు వచ్చిన పని చూడండి. నీ పని తర్వాత చెప్తానే అన్నాడు. ఫస్ట్ చెప్పిన పని చూడు అంది. పోవే అన్నాడు. పోరా అంటుంది. ఏంటి మళ్ళీ? ఏం లేదు. భూమి, డేట్ గుర్తుందా నీకు ఆ రోజుది అని అడిగాడు. గుర్తుంది అని ఆ రోజు డేట్ చెప్తుంది. అర్జున్ చూసి, అరే భూమి, ఇది డిలేట్ అయిపోయిందే. వాట్ అంది. అవును భూమి, ఇది ఎవరో కావాలని ప్రీ ప్లాన్డ్గా చేస్తున్నట్టున్నారు. భూమి ఆలోచిస్తూ ఉంటుంది. భూమి ఆలోచించి వీళ్ళ వైపే చూస్తుంది. వాళ్ళు కూడా భూమిని చూస్తూ ఉంటారు. ఏంటి అలా చూస్తున్నారు? ఇప్పుడు ఏం చేద్దాం అంటారు వాళ్ళు. ఏముంది, నేను మా ఇంటికి, మీరు మీ ఇంటికి. మరి ఎలా అన్నారు వాళ్ళు. రేపు చూసుకుందాంలే. సరే అంటూ అర్జున్ తన బైక్లో వెళ్ళిపోతాడు. నిషా, భూమి కూడా వాళ్ళ స్కూటీలో బయలుదేరుతారు. నిషా భూమిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోతుంది. భూమి లోపలికి వెళ్ళి ఆర్యన్ వైపే చూస్తుంది. ఆర్యన్ ప్రశాంతంగా నిద్రపోతూ కనిపిస్తాడు. ఆర్యన్ దగ్గరికి వెళ్ళి తన పక్కనే బెడ్ పైన కూర్చొని తన నుదుటిన ముద్దు పెట్టి తన తల నిమురుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఎవరు ఆర్యన్? ఎవరికి అవసరం ఉంది? నా పైన నింద వేసేంత అవసరం ఏంటి? నేను ఇంకా ఏదో ఫాల్ట్ అనుకున్నాను, కానీ ఇదంతా చూస్తుంటే ఎవరో కావాలని చేస్తున్నారనిపిస్తుంది. వారికి ఏం కావాలి? నువ్వు నేను విడిపోవడమా, లేక ఇంకేదన్నానా? ఇది నా పైన కుట్రనా, లేక నీ పైన, మన ఇద్దరి పైననా? అంత నేరం మనమేం చేశాం? అసలు ఎవరు చేస్తుంటారు? ఎలా తెలుసుకోవాలి? మొదటి ప్రయత్నమే విఫలమైంది అనుకుని లేచి సోఫా దగ్గరికి వెళ్ళి పడుకుంటుంది. అలా ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకుంటుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూమ్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.